గైస్ ఇప్పుడైతే మన మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఇంకా స్పైసీగా ఉంది. మంచిగా గ్రేవీ లాగా కొంచెం అన్నం కూడా మెత్తంగా కాకుండా మంచిగా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈరోజు అయితే మనము మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. దానికోసం క్యారెట్ తర్వాత వచ్చేసి బీన్స్ అయితే తీసుకున్నాను, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ముందుగా మనము ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఇవి కొంచెం చిటపట్లు ఆనేసాము. దీంట్లో ఈ టైంలో కావాలంటే స్పైసెస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీనిలో అయితే సాజీర వేసా, తర్వాత లవంగాలు బిర్యానీ పువ్వు కూడా వేసేసుకున్నాను. ఒక్క నిమిషం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఇక్కడ మనకు లవంగాలు చిక్కుతూ ఉంటాయి, చూసుకోవాలి. ఈ టైంలో మనకి అడ్జస్ట్ చేసుకుంటే వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇదే కాదు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. వీటిని కొంచెం మగ్గనిద్దాము. తొందరగా మగ్గాలి అంటే మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసేసి ఫ్లేమ్ పెద్దగా పెట్టేస్తాను, తొందరగా మగ్గుతుంది. ఇవాళ ఒకసారి చూద్దాము. మంచిగా వేగిపోతూ ఉన్నాయి. ఇంకొక 2 నిమిషాలు చూసేసి రైస్ వేసేసుకుందాము. బీన్స్ అవి ఉడకాలి ఇంకొక 2 నిమిషాలు. దీంతో పాటు ఈరోజు మనకి ఈవినింగ్ స్నాక్ లాగా ఈవినింగ్ డ్రింక్ ఏంటంటే చల్లని బాదం పాలు. ఒకసారి టేస్ట్ చూడన్నా షుగర్ సరిపోయిందో ఈ స్పూన్తో ఒకసారి అనేది కలుపుకుంటాం, లేదంటే ఆ స్పూన్తో దీంట్లో కొంచెం పోసుకొని చూస్తాను. సరే ఇద్దరు ఓకేనా. దీంట్లో ఫైనల్గా వెల్లుల్లి కూడా వేసేస్తాను. వెల్లుల్లి ఒక 2 నిమిషాలు ఉంచాక రైస్ వేసేస్తాను. ఇక్కడ మనకు ఫలుదా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసాము. ఇదిగోండి, కారం వేయడం మర్చిపోలేదు, చిరాకేసు. కానీ కారం ఇప్పుడు వేయద్దు, మనం పోపులోనే వేస్తే కారం బాగుంటుంది. సో గైస్ లాస్ట్కి అయితే ఇప్పుడు మన మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది. మంచిగా టేస్టీగా స్పైసీగా ఉంది. బాయ్.